విజయవాడలో ప్రజా సమస్యల పరిష్కారానికి టీడీపీ చేపట్టిన ప్రజా దర్బార్కు భారీ స్పందన లభించింది. ఎంపీ కేశినేని శివనాథ్ ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గంలోని 43వ డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ వినతులు సమర్పించారు. ప్రతి అర్జీపై సంబంధిత శాఖల అధికారులకు వెంటనే దిశానిర్దేశం చేస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని నగర టీడీపీ నాయకులు తెలిపారు. ప్రజల సమస్యలను వారానికి ఒకసారి ప్రజా దర్బార్ ద్వారా పరిష్కరించడమే యువనేత లోకేష్ సంకల్పమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డూండి రాకేష్, టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్, ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షుడు సొలంకిరాజు తదితరులు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ప్రజలకు హామీ ఇచ్చారు. ఎందుకంటే మీ సమస్యలు ఏమైనా ఉంటే మీరు నాయకుల దగ్గర, అధికారుల దగ్గర రానవసరం లేదు. మీ ఇంటి దగ్గరే మీ ఏరియాలోని అధికారులు, నాయకులు వచ్చి మీ సమస్యలను పరిష్కరిస్తారని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ గారి సూచన మేరకు 43వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు అందరూ వచ్చి ఇక్కడ ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించే దిశలో ఈరోజు మేము ఇక్కడ పయనిస్తున్నామని తెలియజేస్తున్నాం.